చిన్నారి చిట్టి కథలు. పిల్లలు మీకు ఒక కథ చెప్పనా? పోరు నష్టం పొందు లాభం. అనగనగా ఒక ఊళ్ళో 2 పిల్లులు ఉంటాయి. 2 పిల్లులు స్నేహంగా ఉండి అన్ని చోట్లకి వెళ్ళి ఆహారం తెచ్చుకుని తింటూ ఉంటాయి. రోజు ఒకరొక ఇంటికి వెళ్ళటం, అక్కడ ఉన్న వాళ్ళని, ఇంట్లో వాళ్ళని కన్నుగప్పి పాలు తాగి రావటం, అట్లా చేస్తూ నివసిస్తూ ఉంటాయి. వాళ్ళకు ఒకరోజు ఒక పెద్ద రొట్టె దొరుకుతుంది. ఆ రొట్టె తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాయి. ఇంట్లో పెట్టుకుంటే రొట్టె ఒక్కడే తినాలని వాళ్ళ మనసుల్లో ఆశ కలుగుతుంది. ఆ పిల్లి మనసుల్లో దానికి తెలియకుండా ఇది తిందామని, దీనికి తెలియకుండా అది తిందామని 2 అనుకుంటూ ఉంటాయి. ఇంతలో ఒక చెట్టు మీద నుంచి ఒక కోతి చూస్తూ ఉంటుంది. కోతిని న్యాయం అడిగితే బాగుంటుందని ఈ పిల్లులకి అనిపిస్తుంది. అప్పుడు ఈ 2 పిల్లులు ఆ రొట్టె తీసుకుని ఆ కోతి దగ్గరికి వెళ్తాయి. కోతి న్యాయం చేయవా, మాకు రొట్టె దొరికింది, మా ఇద్దరికి సమానంగా పంచాలి అని కోరుకుంటుంది. రొట్టె సరే అని, కోతి సరే అని, చేస్తాను, న్యాయం చేస్తాను మీ ఇద్దరికి అని అనుకుని ఒప్పుకుంటుంది. కోతి ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి త్రాసు పట్టుకొచ్చి పిల్లులు 2టికి న్యాయం చేద్దామని ఒక గట్టు మీద కూర్చుంటుంది. గట్టు మీద కూర్చుని వాటి రొట్టెని తీసుకుని ఒక త్రాసులో సగం, ఇంకో త్రాసు వైపు ఇంకో సగం వేస్తుంది. తీరా చూడంగానే ఒక పక్కన త్రాసు ఒక పక్కకి ఎక్కువ వంగుతుంది. ఓ, దీనిలో ఎక్కువ ఉంది రొట్టె, నీకు ఎక్కువ వస్తుంది, అందువల్ల నేను ఒప్పుకోనని ఇంకో పిల్లి అంటుంది. అప్పుడు కోతి ఏం చేస్తుందంటే ఆ రొట్టె ముక్కని కొంచెం తుంచి తన నోట్లో వేసుకుని న్యాయం చేద్దామని చూసి నోట్లో వేసుకుంటుంది. సరే, ఈసారి బాగా తగ్గింది, ఈ రొట్టె ముక్క ఇటు ఎక్కువ ఉంది కాబట్టి నాకు కావాలి అని పిల్లులు 2 ఘర్షణ పడుతూ ఉంటాయి. అప్పుడు కోతి అటున్న రొట్టె ముక్కను తుంచి గబాన్న తన నోట్లో వేసుకుంటుంది. ఈ విధంగా వేసుకుంటూ ఉంటే మాకెప్పుడు న్యాయం చేస్తావు అని అడుగుతుంది ఆ పిల్లి. ఇంకో పిల్లి కూడా మాకెప్పుడు న్యాయం చేస్తావు అంటుంది. ఇంతలో కోతి అంటుంది, చూస్తుండండి, మీకు నేను న్యాయంగా చేసి చెరో ముక్క ఇస్తాను, అట్లాగే చూస్తూ ఉండండి అంటుంది. ఈ విధంగానే అటో ముక్క తుంచి నోట్లో వేసుకుని ఇటో ముక్క తుంచి నోట్లో వేసుకుంటుంది. త్రాసు ఒక పక్కకి రాగానే దానిలో ఉన్న మొక్క తుంచటం, నోట్లో వేసుకోవటం, ఈ విధంగా చేస్తూ ఉంటే పిల్లులు 2 మాకు న్యాయం చేయమంటే నువ్వే అంతా తినేస్తున్నావు అని కోపంతో కోతి వంక బాగా చూస్తాయి. మాకున్న రొట్టె ముక్క మాకు ఇచ్చేసేయి, ఆ చిన్న ముక్కలతో మేము వెళ్ళిపోతాం, మాకు అవి చాలు అని కోతి మీద దెబ్బలాడతాయి. అప్పుడు కోతి అంటుంది, మేము ఇంతసేపు మీకు న్యాయం చేయాలని కష్టపడ్డాను కదా, మాకు చేసిన దాని ప్రతిఫలం ఏది అని చెప్పి ఆ రొట్టె ముక్కని 2 తీసుకుని కోతి నోట్లో వేసుకుని చెట్టు మీదకి ఎక్కుతుంది. చెట్టు మీద ఎక్కంగానే పిల్లులు 2 ఘర్షణ పడతాయి. ఎవరికి కాకుండా పోయింది మనకు రొట్టె అని చెప్పి ఘర్షణ పడి కాసేపు కోపంతో కొట్టుకుని వాటి యొక్క ఇళ్ళకు వచ్చేస్తాయి. ఈ విధంగా మనం తెచ్చుకున్న రొట్టె ముక్క ఎవరికి కాకుండా పోయింది, ఇవాళ నుంచి మన స్నేహంగా ఉండి మనమే తెచ్చుకునే మన ఇద్దరం తింటే సరిపోతుంది అనుకుంటాయి.